నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్‌కి పునఃస్వాగతం. ఈరోజు మనం నిన్న తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటన గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి క్యూ లైన్‌లు ఓపెన్ చేసినప్పుడు 10 చోట్ల ఓపెన్ చేశారు. అయినా జనం అసంఖ్యాకంగా రావడంతో తర్వాత మరి అది మానవ తప్పిదమా ఏమిటి అనేది ఇంకా నిర్ధారించాల్సి వస్తుంది. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఓపెన్ చేయడంతో ఒక మనిషికి ఒంట్లో బాగుండలేదని చెప్పేసి పేపర్ రిపోర్ట్స్ ప్రకారం చేయడంతో ఆ క్యూ తాకిడి ఎక్కువైపోయి న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారము 6 మంది వ్యక్తులు మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. భగవంతుని దర్శించి వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠానికి వెళ్దాకున్న వాళ్ళు ముందరే వైకుంఠం చేరారా అని ఒక చిన్న ఆశ్చర్యం వేస్తుంది. దీని మీద అందరూ ఖండించారు. అయితే అక్కడ వెళ్ళి ఘటనలో మృతి చెందిన వాళ్ళకి ఒక 25 లక్షల రూపాయలు పరిహారంగా ప్రభుత్వం తరఫున ప్రకటించడం జరిగింది. మరి ఇలాంటి టైమ్స్లో చాలా తొక్కిసలాట ఉంటుంది. అసలు క్యూ లైన్ కంట్రోలే తిరుపతిలో ఒక పెద్ద ఛాలెంజ్. ఇలాంటి పవిత్రమైనటువంటి రోజుల్లో ఇలాంటి ఓపెన్ చేసినప్పుడు మరి అటు మేనేజ్మెంట్ కానీ బోర్డు కానీ సరి అయినటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చి ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇదివరకు ఇలాంటి ఘటనలు చాలా పుష్కరాల టైంలో కానీ లేకపోతే జరిగింది. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన దాని మీద రాజకీయాలు అవన్నీ చేసి ఒక వ్యక్తి ప్రాణం పోవడంతో 2 కోట్ల దాకా పరిహారం ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఇట్లాంటి వాటిల్లో మనము తప్పిదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని మీద విచారణ చేసి నిజము నిగ్గులు తెరిచి కుటుంబాలకి సరి అయినటువంటి ఆర్థిక సహాయం చేసినా వాళ్ళు లేని ఎవరు తీర్చలేరు లోటుని. సో దీని మీద మరి ఎవరు బాధ్యులు, తప్పిదం ఎక్కడుంది? ఎందుకంటే మనం ఇదివరకు కూడాను చాలాసార్లు చెప్పుకున్నాం తిరుపతిలో మటుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. మరి ఈ దుర్ఘటన మీద మీ యొక్క స్పందన? అంటే మొన్న ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. నేను తిరుమలే కాదు, ఈ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ కూడా ఈ తొక్కిసలాట అనేది వెయిటింగ్ టు హ్యాపెన్ లాగా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన జనాలు రావటం, వాళ్ళని మేనేజ్ చేయటం, ఎక్కడ ఏ చిన్న తప్పిదమైనా కానీ స్టాంపీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకలైజ్డ్ స్టాంపీడ్స్ వచ్చేస్తాయి, సడన్గా డెవలప్ అయిపోతుంది. సో ఒక రకంగా తిరుమలలో ఇటువంటి సంఘటనలు కరగకుండా జరుగుతున్నాయంటే అది అదృష్టమే చాలా వరకు. విపరీతమైన ఇది వస్తాను. కోర్స్ హ్యూమన్ తప్పిదం తప్పకుండా ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందరూ అన్ని ప్లేసుల్లో అలర్ట్గా ఉండాలి, ఆలోచించి పనిచేయాలి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆలోచించి పనిచేయటం అనేటటువంటిది ఫీల్డ్ లెవెల్లో లేకపోతే ఇది ఈవోలో జేఈఓలో చేసేది కాదు. అక్కడికక్కడ సడన్గా డెవలప్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్ చూసుకొని అక్కడ లోకల్ పోలీసు, లోకల్ వాళ్ళు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఓవరాల్గా 2-3 ఇష్యూస్ను కొంత ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట వైకుంఠ ద్వార దర్శనం అనేటటువంటిది తిరుమలలో ఒకరోజే ఉండేది. ఒకరోజు ఉన్నప్పుడు చాలామంది అసలు ఇది మనకు దొరికేది కాదు, అయ్యే అవకాశం లేదని విరమించుకున్నారు. ఎవరు ఇంకా విఐపీలు అనుకున్న వాళ్ళు కొంతమంది పోవటం, అంతవరకే రిస్ట్రిక్ట్ కావటం జరుగుతున్నాయి. దీన్ని ఇప్పుడు 11 రోజుల్లో ఎంతో చేశారు. దాంతో ఏమైంది, ప్రతివాడు నాకు అవకాశం ఉంటుంది నేను పోతాననేటటువంటి పరిస్థితి వచ్చింది. అది ఏ టెంపుల్కి ఆ టెంపుల్ ఆగమ విధానాలు ఉంటాయి. శ్రీరంగంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ చేస్తామంటాం. ఐ డోంట్ నో, నేను ఆ రోజు కూడా దీని మీద మాట్లాడినప్పుడు ఇది సరైన విధానం కాదు, ఉన్న విధానం యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసుకొని ఉంటే సరిపోయిండేది. కొంత దానివల్ల వచ్చిన ఎఫెక్ట్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో ఏమైపోయింది,
వైకుంఠ ద్వార దర్శనం అందరికీ అవకాశం ఉంది, 11 రోజులు ఉంది కదా అనేది రావటంతో డెఫినెట్గా డిమాండ్ సైడ్ ఒకటి పెరిగింది. దానికి కొంతవరకు ఈ డెసిషన్ కారణం. ఇది కరెక్ట్ డెసిషన్ కాదు. ఉన్న ట్రెడిషన్ అట్లాగే కంటిన్యూ చేసి ఉంటే సరే, ఎవడు వస్తాడు, ఎంతమందికి వస్తుంది అనేటటువంటిది అది వేరే విషయం. అది అప్పుడు రిస్ట్రిక్ట్ అవుతుంది తప్పకుండా. అదొక పాయింట్. రెండోది, ఎప్పుడు కూడా దర్శనం ఎంత సింపుల్గా ఉండగలిగితే అంత సింపుల్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ అర్చనానంత దర్శనం అనుకుంటా, ఏఏడి అర్చనానంతర దర్శనం అనేది ఒకటి ఉండేది. నేను వెళ్ళేటప్పటికి ఉండేది, అది తీసేశాను నేను. దానికోసం ఒక చోట టోకన్లు ఇచ్చే పద్ధతి ఉండేది. ఏ రోజైనా అక్కడ స్టాంపీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్చనానంతర దర్శనం లిమిటెడ్ చేశారు. లిమిట్ చేసి 1000 ఎంతో విపరీతంగా అక్కడ జనాలు వచ్చి ఉంటాయి టోకన్ల కోసం. టక్కన దాన్ని క్లోజ్ చేస్తారు. దర్శనం కన్నా దర్శనం టోకన్ దగ్గర స్టాంపీడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఆ అర్చనాంత దర్శనాన్ని రద్దు చేసి దాని బదులు శీఘ్ర దర్శనం ప్రవేశపెట్టాం. శీఘ్ర దర్శనంలో ఉన్న అడ్వాంటేజ్ అంటే యాజ్ యూ కమ్ యూ గో ఇన్ టు ది లైన్ అండ్ దెన్ హ్యావ్ ఎ దర్శన్ ఆఫ్టర్ పేమెంట్. దానికి లిమిట్ లేదు. ఫస్ట్ థింగ్ లిమిట్ లేదు కాబట్టి కంటిన్యూస్గా పోతుంది. ఈ లిమిట్ పెట్టి నువ్వు క్యూను చేసుకుని దానికి టోకన్లు అన్నప్పుడు టోకన్ల దగ్గర ఇది జరిగేది. ఇక్కడ కూడా అదే జరిగింది. 11 రోజులు వచ్చి దర్శనం చేసుకోవాలి, దానికి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ టోకన్ అవసరం ఉండిందా? టోకన్ లేకుండానే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు దర్శనం చేయించే పద్ధతి బెటర్గా ఉంటుండేదా? ఆలోచించుకోవాలి. కొంత కంటిన్యూస్గా ఆలోచించుకొని చేసుకోవాల్సినటువంటి పనులు. రెండవది, అక్కడ క్యూ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది? నాకు తెలిసి అందరినీ పార్కుల్లో కూర్చోబెట్టి సడన్గా వదిలేశారని ఎవరు చెప్తూ ఉన్నారు. అంత మాత్రం మరి ఇన్నాళ్ళు చేసినటువంటి స్టాఫ్, అక్కడ పనిచేసే పోలీసులకు అర్థం చేసుకోకపోతే అది సీరియస్ ఇష్యూ. వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దీనికి నేనేదో ఈవోనో చైర్మన్నో ఎవరినో బాధ్యం చేయటం, ఈ రాజకీయమైనటువంటి ప్రకటనలు ఆపేస్తేనే మంచిది. ఇవి లోకలైజ్డ్ ఇష్యూస్, లోకల్ డెసిషన్స్ సరిగ్గా ఎంక్వైరీ జరగాలి. బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీనిని బేసిస్గా ఈ ఫ్యూచర్లో తీసుకోవాల్సిన యాక్షన్ గురించి కూడా ఒక ఇది తీసుకోవాలి. బట్ దీనికోసం ఎవరినో బాధ్యులు చేసి పోమంటాం ఇది అనేటువంటిది సరైనటువంటి విధానం కాకపోవచ్చు. దీన్ని రాజకీయం చేయకపోవటమే మంచిది. ఆల్రెడీ రాజకీయం చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఉన్నప్పుడు జరిగి ఉండొచ్చు, వీళ్ళు ఉన్నప్పుడు జరుగు. నేను యాక్చువల్గా ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఈ పుణ్యక్షేత్రాలన్నింటిలో ఇటువంటి పరిస్థితి వెయిటింగ్ టు హ్యాపెన్. ఎప్పుడు జరుగుతుంది ఏందనేటటువంటిది వేరే విషయం. బట్ కొంత మనం పెట్టే ప్రొసీజర్స్ వల్ల ఇది ఎక్కువ అయ్యేటట్టుంటే ఆ ప్రొసీజర్స్ ఎంత అనేటటువంటిది ఒక తర్వాత చూసుకొని చేయటం. లైక్ టోకన్ ఇచ్చి మళ్ళా వచ్చి దర్శనానికి రావాల్సిన అవసరం ఉందని 11 రోజులు చేసి 11 రోజులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు అన్నప్పుడు ఇంకా మళ్ళీ టోకెన్ ఇవ్వాల్సిన అవసరం ఉండిందా? దీస్ ఆర్ ఇష్యూస్. అంతకుముందు లేకుండా ఉంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారా? ఇప్పుడు ఈ టోకన్ లేకుండా వైకుంఠ ద్వార దర్శనానికి వారం రోజుల దర్శనం అనేటటువంటిది ఈ సంవత్సరం డెసిషన్ కాదు. 2-3 సంవత్సరాల నుంచే ఇంకా ముందు నుంచో జరుగుతున్నప్పుడు అప్పుడు టోకన్లు ఇచ్చి చేయమనే వాళ్ళ, అది లేకపోతే కొత్తగా ఇది ఇంట్రడ్యూస్ చేశారా? కనుక్కోవాలి. అది మరి చేసి ఉంటే తప్పకుండా తప్పు. ఎంత మటుకు ఆ టోకన్ సిస్టమ్ లేనిది కొత్తగా పెట్టుంటే దానివల్ల ఇది కావటం అనేటటువంటిది అప్పుడు అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబుల్ అవుతుంది. సో కొంత ఆలోచించుకొని చేయాలి. ఎంత ఆలోచించుకున్నా కానీ దీంట్లో చాలామంది ఏ స్థాయిలో జరిగిన తప్పుకైనా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదో దీనికి ఈవోనో లేకపోతే చైర్మన్ బాధ్యత చేయడం అనేటువంటి సరైన విధానం కాదు. బట్ జరగకుండా అయితే చూసుకోవాలి. ఎవరు అలర్ట్గా ఉన్నా కానీ ఎప్పుడు భయం వేస్తూనే ఉంటుంది, ఎక్కడ ఏమవుతుందోనని. అందుకని అంత ఇది ఉంటుంది. బేసిక్గా ఈ క్యూ లైన్స్ ఆ షెడ్స్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సరిగ్గా మేనేజ్ చేస్తారు. బట్ ఇది అవుట్ సైడ్ జరిగింది కాబట్టి కొంత ఇది ఉన్నది. థింక్ అసెస్ చేసుకొని కరెక్టివ్ మెషర్స్ ఇమీడియట్గా తీసుకోవటం మంచిది. మళ్ళీ ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేయటం, ఆ యాటిట్యూడ్తో ఉండాలి. ఈవో చైర్మను యాటిట్యూడ్ ఏంటంటే ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేయటం అనేటటువంటి విధానం ఆలోచించుకుంటే నాకు బాగా గుర్తు. ఆ రోజు
అది జనవరి 1 ఏదో సడన్గా ఆయన అప్పుడు ఉన్న చైర్మన్ గారు వాళ్ళ మంత్రులందరినీ తీసుకొచ్చుకొని ఇది చేయించడం మొదలెట్టాడు. సో క్యూ లైన్ పెరిగిపోయింది. సడన్గా అక్కడ స్టాంపీడ్ సిచ్యుయేషను ఇది ప్రివేల్ అయింది. ఏదో లక్కీగా వీ వర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్, బట్ ఎవ్రీ టైమ్ యూ మే నాట్ బి ఈక్వల్లీ లక్కీ. సో అది కాస్త కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే ప్రజల్లో కూడాను ఒక విధంగా అవగాహన కలిగించి ఏదైనా చిన్నపిల్లల్ని వాళ్ళని తీసుకెళ్లకుండా ఉండేటట్టయితే అది చెప్పలేం, కానీ ఒక అవగాహన కలిగించి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్ట్రెయింట్ కింద ఉండేటటువంటి అంటే ఒక ఎడ్యుకేషన్ లాంటివి తీసుకురావాలి. ఎందుకంటే ఇది ఒక చిన్న ఇది ఇప్పుడు మనము యూపీలో మహాకుంభమేళ జరుగుతుంటే మరి ఎంతమంది జనాలు వస్తారు, బట్ అంతా సాఫీగానే జరుగుతోంది. ఎందుకంటే అక్కడికక్కడ ఎవరికి వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడాను అక్కడ వచ్చి కంట్రోల్ చేయడంతో, ఎందుకంటే ఆ మహాకుంభమేళ ముందర ఇది చాలా చిన్నది, అక్కడ అంత సాఫీగా జరుగుతున్నప్పుడు వాటినైనా చూసి ఎట్లా చేస్తున్నారనేది చూసి జాగ్రత్తగా చేసి. అంటే కుంభమేళ వీటిలో ఆఫ్కోర్స్ ఎక్కడైనా జరగవచ్చు, దీనికి ఇది లేదు. కుంభమేళలో స్పెసిఫిక్గా ఇక్కడికి పోయి దర్శనం చేసుకోవటం అనేది లేదనుకుంటాను. ఏదైనా స్నానాలు చేయాలంటే వైడ్ స్పేస్ కదా, బట్ మనకు గోదావరి పుష్కరాల్లో అయితే అయింది కదా. సో ఆ స్టాంపేడ్ అనేది ఎక్కడైనా కోసం అని ఏదైనా ఈ ఘటన మీద తీసుకొని ముందు భవిష్యత్తులో మీరు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. నమస్కారం.